వైభవంగా శ్రీ వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని బీట్ మార్కెట్ వాసవిమాత సహిత రామకోటి స్తూప దేవాలయ కమిటీ చైర్మన్ ఓరుగంటి పరమేశ తెలిపారు. ఈ వేడుకలలో భాగంగా ప్రత్యేక హోమాలు, పూజలు, అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక బీట్ మార్కెట్లోని వాసవిమాత రామకోటి స్తూప దేవాలయంలో అత్యంత వైభవంగా ఘనంగా పూజలు జరిపారు. ఈ సందర్భంగా వాసవిమాతకు ప్రత్యేక హోమం నిర్వహించి పంచామృతాభిషేకాలు, అష్టోత్తరాలు, వేద మంత్రాల నడుమ కన్నుల పండుగగా నిర్వహించిన అనంతరం వందలాది మహిళా భక్తులచే కుంకుమార్చనలను భక్తి శ్రద్ధలతో వేదమంత్రాల నడుమ నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ఓరుగంటి పరమేశ మాట్లాడుతూ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని దాతలు, భక్తుల సహకారంతో అంగరంగ వైభవంగా శాస్త్రోక్తంగా హోమాలు, అర్చనలు, అభిషేకాలు, గోమాత పూజలు, కుంకుమార్చనలు నిర్వహించామన్నారు. ఆలయానికి సహకరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ రమేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. శ్రీ వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా నిర్వహిస్తూ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారని, అలాగే తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారి జయంతిని ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించి ఆర్య వైశ్యుల మనోభావాలను గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పూర్వ అధ్యక్షులు రేపాల భద్రాద్రి, పారపల్లి శ్రీనివాస్, మిట్టపల్లి శ్రీనివాస్, నాంపల్లి నరసింహ, మేడం విశ్వప్రసాద్, మిట్టపల్లి రాము, శివకోటి నెహ్రూ, మిట్టపల్లి వాస్తవ్, గుడిపాటి సత్యనారాయణ, సోమచంద్రశేఖర్లు పాల్గొనగా కంజర శ్రీను బృందం, ఉపేందర్ల అమ్మవారి కీర్తనలు, భజనలు అలరించాయి. పెరుగున్నప్పుడు నుండి వస్తున్నది మన భక్తులు ఏలాగా వస్తున్నది. వైశాఖుల దేవత, వైశాఖుల దేవత, ఆ శాంతి స్వరూపిణి, ఆ మా ఇంటి ఆడపడుచు, ఆ వనవాసి మాత, ఆ రామకోటి దేవత, ఆ వనవాసి మాత, వాసవి మాత వస్తుంది. ఆ గల్లు గల్లు గట్టి గట్టి వస్తుంది, భక్తులను ఏలంగా వస్తుంది. जय माता, जय बोलो परमेश्वरी माता की, जय बोलो कन्या परमेश्वरी वासवी दातु मेडम विश्वप्रसाद गारू, नागेश्वरी गारू, अल्लपल्ली श्रीनिवासुलु, శ్రీ వాసవిమాత రామకోటి స్తూప దేవాలయం నందు ఈరోజు వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవం
ఘనంగా నిర్వహించినాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పట్టణంలోని మహిళా మనులకు మరియు ఆర్యవైశ్య సోదరులకు స్వాగతం పలుకుతూ ఈరోజు కార్యక్రమంలో భాగంగా గోమాత పూజ మూల విరాట్కు అభిషేకము హోమము పుష్పాభిషేకము కుంకుమ పూజలు నిర్వహించినాము. ఈ కార్యక్రమం సహకరించే దాతలు మరియు ఆలయ ట్రస్ట్ సభ్యులకు మరి కార్యక్రమానికి విశేష భక్తులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దినాన్ని రంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. మూల విరాట్కు మరియు అదేవిధంగా ఉత్సవ విగ్రహానికి అభిషేకాలు నిర్వహించడం జరిగింది. అంతకంటే ముందుగా గోపూజ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా హోమం నిర్వహించడం జరిగింది అమ్మవారి మూలమంత్రంతో. అదేవిధంగా అమ్మవారి కుంకుమార్చన కూడా 150 మంది మహిళా భక్తులచే కుంకుమార్చన నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా అమ్మవారికి పుష్పార్చన అదేవిధంగా గంగాహారతి ఇచ్చే విధంగా మన ఏకాదశి హారతులు అమ్మవారికి ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద ఉత్సవాన్ని నిర్వహణకు ప్రాతినిధ్యం వహించిన ఆలయ కమిటీ, నూతనంగా ఎన్నుకోబడ్డ చైర్మన్ మన ఓరుగంటి పరమేష్ గారు, అదే పూర్వాధ్యక్షులు రేపాల భద్రాద్రి రాములు, మేడం విశ్వప్రసాద్, ఆలపల్లి నరసింహ గారు, ఇంకా ట్రస్ట్ సభ్యులు ఎంతోమంది పాల్గొన్నారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎవరికి అంటే విచ్చేసిన భక్తులకు, ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున ఆలయం తరపున ధన్యవాదాలు తెలియజేశారు. జై వాసవి, జై జై వాసవి. దానికి ఒక 6 చీరలు డ్రా పద్ధతిలో ఇచ్చాము. మరియు తర్వాత హారతులు 11 హారతులు పవిత్రంగా హారతులు ఇచ్చిన అమ్మవారికి ఎంతో పరమ పవిత్రంగా భక్తులు అందరూ కూడా చాలా మెరుగుగా పాల్గొన్నారు. మరియు ఈ మన ఓరుగంటి పరమేశ్వర్ గారు డ్రా పద్ధతిలో ఈ మధ్యనే ఆయన గెలుపొందినాడు. అయినా కూడా తొలుత కార్యక్రమం చాలా మంచిగా చేసినారు. మన పాల్గొన్నవారు పరమేశ్వర్ గారు మరియు నాంపల్లి నరసింహ గారు, తర్వాత పారపల్లి శ్రీనివాస్ గారు, మేడం విశ్వప్రసాద్ గారు, రాము గారు, అందరూ కూడా ప్రతి ఒక్కరూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.